మ్యాచ్ నెంబర్ 52 ముంబై వర్సెస్ కేకేఆర్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కి రంగం సిద్ధమైన మ్యాచ్ వచ్చేసి మే 3వ తారీఖున వాడ్కడి స్టేడియం వేదికగా ముంబైలో ఆడబోతున్నారు. మనం లైవ్ చూడాలనుకుంటే ఫోన్ లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్ లో చూడొచ్చు అండ్ అలాగే టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో చూడొచ్చు. వెదర్ ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే మ్యాచ్ టైంలో ఎలాంటి రైన్ పడే ఛాన్సెస్ లేవు. దీన్ని బట్టి మనం ఫుల్ మ్యాచ్ ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఈజీగా చూడవచ్చు. మ్యాచ్ గెలవడం ముంబైకి చాలా అవసరం. అండ్ ఈ మ్యాచ్ విన్ అయితే ఒక 15% క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా వేరే టీమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే ముంబై వర్సెస్ కేకేఆర్ మధ్య 32 మ్యాచెస్ అయితే జరిగాయి. ఈ 32 మ్యాచెస్ లో ముంబైదే అప్పర్ హ్యాండ్. ఆడిన 32 మ్యాచెస్ లో 23 మ్యాచెస్ ముంబై విన్ అయితే కేవలం 9 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ విన్ అయింది. లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకున్న ముంబైదే అప్పర్ హ్యాండ్. ఆడిన 10 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ ముంబై విన్ అయితే కేవలం 4 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ విన్ అయింది. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే ముంబైలో జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్ లో ముంబై విన్ పర్సంటేజ్ చూసుకుంటే 70% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కేకేఆర్ అయితే 30% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గ్రౌండ్ లో ముంబై యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 196 రన్స్ గా ఉంది. అండ్ కేకేఆర్ యావరేజ్ స్కోర్ అయితే 157 రన్స్ గా ఉంది. అండ్ ముంబై హైయెస్ట్ స్కోర్ అయితే 234 రన్స్ గా ఉంది. అండ్ కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ అయితే 202 రన్స్ గా ఉంది. అండ్ ముంబై లోయెస్ట్ స్కోర్ అయితే 125 రన్స్ గా ఉంది. అండ్ కేకేఆర్ లోయెస్ట్ స్కోర్ అయితే 133 రన్స్ గా ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ స్టాచ్ చూసుకుంటే ఇది ఒక స్మాల్ సైజ్ గ్రౌండ్. అండ్ లెగ్ సైడ్ వచ్చేసి 54 మీటర్స్ ఉంటుంది. అండ్ స్ట్రేట్ వచ్చేసి 74 మీటర్స్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 65 మీటర్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 60 మీటర్స్ ఉంటుంది. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 190 రన్స్ గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 179 రన్స్ గా ఉంది. నెక్స్ట్ పిచ్ బిహేవియర్ చూసుకుంటే ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. బ్యాట్స్మెన్స్ వన్స్ సెటిల్ అయ్యారో భారీ స్కోర్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ కూడా చాలా కీలకంగా అవుతుంది. ఎందుకంటే ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి చేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ అలాగే ఇది ఒక నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ క్రికెట్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.